నమస్తే అండి. ఈరోజు భలే రుచికరమైన ఈ పచ్చిమిరపకాయ పచ్చడి గురించి చూద్దామా? ఇది పచ్చిమిరపకాయలే కావక్కర్లేకుండా ఎక్కువ మనం పచ్చిమిర్చి తెచ్చుకుని మిగిలిపోతాయి కదండీ! అవి ఎక్కువైపోయినప్పుడు ఇంకా పండు బారిపోతూ ఉంటాయి. వాటితో కూడా చాలా అద్భుతంగా ఉండే ఈ రుచికరమైన పచ్చడి నిజంగా చాలా చాలా టేస్టీ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. వీటికి మీ దగ్గర ఉన్న నేనైతే ఒక 30 ఉన్నాయండి దగ్గర దగ్గర మిర్చి. అలా మీకు కరెక్ట్‌గా లెక్క చెప్తున్నాననమాట. వీటికి పోపులో ఓన్లీ మెంతులు, ఆవాలు మాత్రమేనండి. ఇంకేమీ వేయము ఈ పోపుల డబ్బాలో. ఆవాలు, మెంతులు అంతే. అండ్ చింతపండు, బెల్లం, ఉప్పు, కొంచెం పసుపు, ఇంగువ. వీటితోనే చేసేసుకోవచ్చండి. చాలా రుచికరమైన, అద్భుతమైన అన్ని టిఫిన్‌లలోకి ఈజీగా చేసుకోగలిగే దీన్ని ఇప్పుడు ఎలా తయారీ విధానం చూద్దాము. పూర్వకాలం రోటిలో చేసుకునే ఈ పచ్చడి భలే రుచిగా ఉండేదండి. ఇప్పుడైతే మిక్సీలు వచ్చినప్పుడు కూడా పూర్తిగా మిక్సీ వేయకుండా రోట్లో నూరుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 4 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు మీరు. ఈ 4 స్పూన్స్ నూనె పూర్తిగా కాగాక, వేడయ్యాక అందులో కొంచెం ఫస్ట్ ఓన్లీ వీటికి నేను మెంతులు, ఆవాలు మాత్రమే చెప్పాను కదండి. అంతకన్నా ఏమీ అక్కర్లేదు. మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం కొంచెం సరిపోతాయండి ఆవాలు. ఆ తర్వాత ఈ ఆవాలు, ఈ పోపంతా ఈ 2 ఆవాలు, మెంతులు మాత్రమే ఇప్పుడు నేను వేశాను కదా. ఇవి పూర్తిగా వేగాక, మెంతులు ఎర్రగా వేగి కమ్మటి వాసన వస్తుంది కదా, అప్పుడు కొంచెం ఇంగువ హెల్త్కి మంచిది, రుచిని పెంచుతుంది, కడుపులో నులి పురుగులు అట్లాంటివన్నీ పోగొడుతుంది. ముందుగా కడిగి శుభ్రం చేసుకుని తొడిమలు తీసేసుకున్న పచ్చిమిర్చి. నేను ఇప్పుడు ఈరోజు ఓన్లీ పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటితో పాటే మీరు కొంచెం చింతపండు, మరీ పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోవచ్చండి, లేకపోతే కొంచెం సరిపోతుంది. వీటిలో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఒక పావు స్పూన్ సరిపోతుందండి, కొంచెం పసుపు, ఇవి వేసుకోవాలి. మనం బెల్లం పక్కన ఉంచుకున్నాం కదండి, అది లాస్ట్కి వేసుకుంటే ఆ వేడి కరుగుతుంది. ఓన్లీ ఇవి మాత్రం వేసేసి చింతపండు ముందు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని అదంతా ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఇందులో వేసేస్తే పచ్చిమిరపకాయలతో పాటు సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా చేసుకుంటే అది కూడా చక్కగా దీంతో పాటు దాని పులుపు అంతా కూడా ఈ పచ్చిమిరపకాయకి కూడా పట్టి కారం ఉండదన్నమాట. చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో నెమ్మదిగా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే మళ్ళీ వెంటనే మాడిపోతాయి, తొందరగా ఇదైపోతుంది, ఫాస్ట్గా అయిపోయే పచ్చడి అనమాట ఇది. అందుకని ఇక్కడే ఉండి నెమ్మదిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండండి. ఈ పక్కన ఉంది చూసారా టప్పర్ వేర్ది, అది మనం నూనెలో వేయించినప్పుడు ఈ నూనె గరిటెలు ఎక్కడ పడితే స్టవ్ మీద, కింద గట్టు మీద, వాటిల్లో ఎక్కడ పడితే అక్కడ పెడితే ఆ నూనె అంతా అంటుతుంది కదండి, గరిటెకున్న నూనె. ఇది 250 రూపీస్ అండి. ఈ టప్పర్ వేర్లో దొరుకుతుంది అనమాట. మనం చేసుకునే గిన్నెలు, మన చిన్న గిన్నెలైన నూనె గిన్నెలు, గరిటెలు వీటి మీద పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ మరకలు అయిపోయి మనకి క్లీన్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు అనమాట. సో చాలా యూస్ఫుల్ అండి. మీరు ఈసారి టప్పర్ వేర్ వెళ్ళినప్పుడు గమనించండి, దొరుకుతుంది స్టాండ్ అనమాట, హోల్డర్, స్పూన్ హోల్డర్, చాలా బాగుంటుంది, వంట చేసేటప్పుడు యూజ్ అనమాట. ఇలా పచ్చిమిర్చిని మధ్యలో కదుపుతూ చక్కగా వాటి ఆ పచ్చిదనం అంతా పోయి కొంచెం అవి వడిలిపోయేదాకా నూనెలో వేగుతాయండి అవి చక్కగాను. ఏమైనా రుచి అండి ఈ పచ్చడి. అసలు చంటి పిల్లలైతే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకుంటే వాళ్ళు కూడా తినగలుగుతారు. పెద్దవాళ్ళకైతే మాత్రం దోశల్లోకి, పెసరట్టు, వాటన్నిటిలోకి అసలు అద్భుతమైన కాంబినేషన్ అనమాట. రోజు మనం ఈ పల్లి పచ్చడి, పుట్నాల పచ్చడి, టొమాటో ఇవి కామన్ కదండి. సో ఇది డిఫరెంట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది.
ఇంత వేగితే సరిపోతుందండి. ఈ టైంలో మీరు స్టవ్ కట్టేసేసుకొని వీటికి సరిపడినంత కొంచెం నేను ఇంత తీసుకున్నానండి. బెల్లం కొంచెం పొడి చేసేసి దీనిపైన వేసేసుకున్నారంటే ఆ వేడికి చక్కగా ఆ బెల్లం అంతా ఆ చల్లారే లోపల ఆ వేడికి బెల్లం అంతా కరిగిపోయి అప్పుడు చింతపండు, ఉప్పు, బెల్లం వీటి టేస్ట్ అంతా సరిపోతుందనమాట. ఒకవేళ మీరు తీపి ఎక్కువ లైక్ చేసే వాళ్ళ అయితే ఇంకొంచెం బెల్లం కూడా మీరు వేసుకోవచ్చండి. ఇది నేను వేసిందైతే ఈ పచ్చడి అసలు చాలా టేస్టీగా ఉంది. కరెక్ట్ కొలతలతో ఇంత అయితే సరిపోతుందండి. బట్ మీకు పులుపు ఎక్కువ కావాలన్నా, తీపి ఎక్కువ కావాలనుకున్నా దాన్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకున్నారంటే పచ్చిమిరపకాయలు చూసారా వాటిలోని పచ్చిదనం అంతా పోయి ఇలా పోతాయన్నమాట. ఆ తర్వాత వేడికి బెల్లం అంతా ఆల్మోస్ట్ కరిగిపోయింది చూసారా, మనకు కనిపించట్లేదు కూడాను. ఆ టైంలో మీరు టిఫిన్ తినే ముందు చక్కగా ఇది ఒక చిన్న మిక్సీలోకి తీసేసుకొని, కొంతమంది అండి పూర్తిగా పేస్ట్ ఇష్టపడతారు, కొంతమంది కచ్చాపచ్చాగా ఉండి ఆ పచ్చిమిరపకాయలు వస్తుంటే ఇష్టపడతారు. సో కన్సిస్టెన్సీ మీ ఫ్యామిలీకి తగ్గట్టు మీ రుచికి అనుగుణంగా ఎంతలా కావాలో అంత కన్సిస్టెన్సీ మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి. ఇగోండి ఇలా చక్కగా ఒక మిక్సీ దాంట్లోకి అన్నీ తీసేసుకుని చిన్న మిక్సీ దాంట్లోకి ఈజీగా మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కొలతలతోటి ఒక 6 మెంబర్స్కి సరిపోతుందండి పచ్చడి. మీకు గట్టిగా కాకపోయినా కొంచెం వాటర్ వేసుకుని కూడా కలుపుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట ఇది. అన్ని రకాల టిఫిన్స్కి ఆధారుగా ఉంటుందండి. ఇగోండి నేను ఇంకొకసారి వేసేసి తీసేసానమాట. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ లేకపోతే మంచి నువ్వుల నూనె కానీ వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. బాక్సెస్లోకి కూడా బాగుంటుందండి. మనం లంచ్ బాక్సెస్ తీసుకెళ్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అయిపోయిందండి. దీనికి నల్ల పచ్చిమిరకాయలు తీసుకున్నా అంటే అది చాలా గొడ్డు కారం అండి, విపరీతమైన కారం ఉంటుంది. మీరు ఎంత చింతపండు వేసినా ఎంత బెల్లం వేసినా కూడా మీకు కారం తట్టుకోలేరు. కాబట్టి ఇప్పుడు నేను చూపించినవి ఇవి అసలు కారం మరీ ఎక్కువ ఉండవు, ప్లస్ చాలా రుచిగా పచ్చిగా అప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీ ఉందన్నమాట ఈ పచ్చడి. ఈ కన్సిస్టెన్సీ మీరు తినగలిగితే ఇలానే వేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం ఎక్కువ ఆట రావాలంటే మీరు ఇందులో కొంచెం వాటర్ కూడా వేసి తీసుకోవచ్చు అనమాట. ఇగోండి కొంచెం పచ్చడి అందులోకి మీరు ఇప్పుడు తీసేసుకుని అన్నిట్లో నీళ్లు పోస్తే మళ్ళీ మీకు వేస్ట్ అయిపోతుంది కదా, ఇది నిలవ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 10 రోజులైనా ఉంటుందన్నమాట. బయట అయితే 3 డేస్ 4 డేస్ వరకు ఉంటుంది ఇది. సో ఇలా కొంచెము వాటర్ తీసేసుకుని అందులో కలిపేసేసి అది లిక్విడ్గా చేసుకున్నారంటే ఈ దోశల్లోకి, పెసరట్లలోకి, వడలు, పొంగలి అలాంటి వాటికి ఈజీగా నంచుకోవడానికి బాగుంటుంది. ఇంత టేస్టీ పచ్చడి మీరు ట్రై చేయండి. ఐఎమ్ షూర్ 100% టేస్టీ అండి. ఇది మా ఇంట్లో అందరికీ నచ్చే పచ్చడి అనమాట. చిన్నప్పుడు మా పిల్లలు కొంచెం తీసుకెళ్తే ఇంత కొంచెం సరిపోదు, బాటిల్లో రమ్మనేవారు నవ్వుతూ. సో మీరు కూడా తయారు చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.